ప్రస్తుతం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనుకున్న స్థాయి విజయాలు లేవు. ఓటీటీ మార్కెట్ కూడా అంతంత మాత్రమే. స్టార్ హీరోస్ అందరూ 2-3 ఏళ్లకు కానీ ఒక సినిమా చేయడం లేదు. సరైన సినిమాలు లేక థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యంలో విదేశీ సినిమాలపై సుంకాల పోటు వేయడానికి సిద్ధం కావడంతో మన సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ఇది అందరి ప్రొడ్యూసర్స్కి షాక్ లాంటిది. ఈ మధ్యకాలంలో టారిఫ్లు విధిస్తూ అన్ని రంగాలను హడలెత్తిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆయన తన సుంకాల యుద్ధాన్ని చిత్ర పరిశ్రమపై ప్రకటించారు. ఇటీవలే ఆయన అమెరికా చిత్ర పరిశ్రమను పునరుద్ధరించడానికి విదేశీ చిత్ర నిర్మాణంపై 100% టారిఫ్ విధిస్తున్నట్లు నిర్ణయించారు. విదేశాల్లో నిర్మితమై దేశంలోకి వచ్చే అన్ని చిత్రాలపై 100% సుంకం విధించే అధికారాన్ని వాణిజ్య శాఖతో పాటు అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయానికి అప్పగించారు. విదేశాలు పలు ప్రోత్సాహకాలు ఇచ్చి చిత్ర నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. స్టూడియోలను నిర్మించుకోవడానికి అవకాశాలు ఇస్తున్నాయి. దీనివల్ల జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉంది అని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ ద్వారా ఆదివారం రాత్రి ట్రంప్ ప్రకటించారు. అయితే అంతర్జాతీయ చిత్రాలపై సుంకాలను ఎలా విధిస్తారనే దానిపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు తగ్గట్టుగా అమెరికాలో 100% సుంకాల విధింపు అమలైతే భారతీయ సినిమా ఓవర్సీస్ మార్కెట్కి షాక్ అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. భారతీయ సినిమాకి విదేశీ మార్కెట్ ఎంతో కీలకం, ముఖ్యంగా అమెరికా మార్కెట్. ఒకప్పుడు అంతంత మాత్రంగా ఉండే ఈ మార్కెట్ ఇప్పుడు అత్యంత ప్రధానంగా మారింది. కొన్ని గంటలు ముందుగానే అక్కడ విడుదలవుతూ ప్రీమియర్ షోలతో డాలర్ల వర్షం కురిపిస్తుంటాయి మన సినిమాలు. అక్కడ సక్సెస్ అయితే మన ఇండియాలో మూవీకి తిరుగు ఉండదని నమ్ముతారు. బాక్స్ ఆఫీస్ చాలా రికార్డ్స్ క్రియేట్ అవ్వడానికి ఒక కారణం విదేశీ మార్కెట్. బాహుబలి, పుష్ప, RRR, KGF ఇలాంటి అగ్రతారల సినిమాలు మొదలుకొని నవతరం హీరోల చిత్రాలు అమెరికాలో విడుదలవుతూ ఉంటాయి. ఆ మార్కెట్లో 30-40% వాటా మన భారతీయ చిత్రాలకే ఉంది. ఆ తర్వాత స్థానం చైనా సినిమాది. అంత కీలకమైన మార్కెట్పై ట్రంప్ 100% సుంకాల పోటు పడిందంటే డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్కి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. వచ్చే కలెక్షన్స్లో ఎక్కువ భాగం సుంకాల రూపంలో తిరిగి చెల్లించాల్సి వస్తే ఇక మిగిలేది ఏమీ ఉండదని సినీ వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. కొన్నేళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమల్లో భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. అందుకు బలమైన ఆర్థిక వెన్నుదన్నుగా ఓవర్సీస్ మార్కెట్ నిలుస్తోంది. నిర్మాణ వ్యయం పెరిగిన విదేశీ మార్కెట్లో సినిమా నిలబడిందంటే పెట్టుబడులు తిరిగి రాబట్టుకోవచ్చనే ధీమా నిర్మాతల్లో ఉండేది. సుంకాల పోటుతో ఈ లెక్కలన్నీ మారిపోతాయనేది వ్యాపార వర్గాలు చెప్తున్న మాట. పన్నులు విధిస్తే ఆ మేరకు టికెట్ ధరల్ని పెంచాల్సి ఉంటుంది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఓవర్సీస్ మార్కెట్లో మొదట తమిళ సినిమాదే హవా. తెలుగు సినిమా ఆలస్యంగా ఓవర్సీస్ మార్కెట్పై పట్టు సాధించింది. ఇప్పుడు ఇతర భాషలతో పోలిస్తే ఓవర్సీస్లో మన ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, UK, గల్ఫ్ దేశాల్లో మన సినిమాలు మంచి వసూళ్లు రాబడుతున్నాయి. ఇలాంటి టైంలో అమెరికాలో ట్రంప్ సుంకాలు విధిస్తే ఈ ప్రభావం మన సినిమాలపై చాలా ఎక్కువగా ఉంటుంది అన్నారు. ఇతర దేశాలు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తూ మన దేశానికి చెందిన నిర్మాణ సంస్థల్ని మాకు దూరం చేస్తున్నాయని, దీనివల్ల మా హాలీవుడ్ నాశనం అవుతోందంటూ ట్రంప్ ఈ నిర్ణయంతో అమెరికాలోనే సినీ నిర్మాణాలు జరుగుతాయని, దాంతో హాలీవుడ్ పుంజుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటిదాకా నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లాంటి OTT వేదికల్లో విడుదలయ్యే దేశీయ, విదేశీయ చిత్రాలపై ఎలాంటి డైరెక్ట్ టారిఫ్ ఉండేవి కావు. ఏవైనా సినిమాలు ఆ వేదికల్లో ప్రదర్శించినప్పుడు వినియోగదారులు చెల్లించే సబ్స్క్రిప్షన్ ఫీజులపై రాష్ట్రాల ఆధారంగా సేల్స్ ట్యాక్స్ లేదా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ మాత్రమే కలెక్ట్ చేస్తారు. అది కూడా దేశీయ, విదేశీయ సినిమాల మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ట్రంప్ సుంకాల పోటు OTT సంస్థలపైన పడితే ఇకపై నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి వేదికలు భారతీయ కంటెంట్ కోసం తమ పెట్టుబడుల్ని తగ్గించుకునే అవకాశం ఉంది. సాధారణంగా సినిమాల చిత్రీకరణ ప్రక్రియ చాలా వ్యయంతో కూడుకున్నది. అందులోనూ అమెరికాలో షూటింగ్ అంటే ఇంకాస్త ఖర్చు ఎక్కువే. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్న ఈ సమయంలో విదేశాల్లో షూటింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి ఇప్పుడు ట్రంప్ విధించిన పన్నుతో అనుకున్న దానికంటే అధిక బడ్జెట్ వెచ్చించాల్సి వస్తుంది ప్రొడ్యూసర్స్కి. దీంతో మూవీ టికెట్ రేట్స్ కూడా పెరగొచ్చు.
హాలీవుడ్కు ఇప్పుడు అవసరం లేనిది ఇదే. థియేటర్ బిజినెస్ ఇప్పటికే చాలా నెమ్మదిగా ఉంది. సక్సెస్ రేట్స్ చాలా పడిపోయింది. ఈ భారం ఆడియన్స్ పైన వేస్తే వచ్చే జనాలు కూడా థియేటర్స్కి రారు అనే భయం ఎక్కువ అవుతుంది ప్రొడ్యూసర్స్కి. ఎటు చూసినా నిర్మాతకే భారం. సో దీనిపైన ఇంకా క్లారిటీ రాగానే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్కి, విదేశాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.